ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు దేవుణ్ణి అడిగితే ఆయన ద్వారా పొందుకుంటారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన సంతోషం కోసం దేవుడు ఏదైనా చేయగలడు. ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చిన దేవుడు, మీ జీవితాల్లో కూడా మీ సంతోషం పరిపూర్ణం కావడం కోసం దేవుడు ఏదైనా చేయగలడు. ఈరోజు విశ్వాసముతో నమ్మకముతో దేవుణ్ణి అడిగితే మీ జీవితంలో ఏదైతే దేవుని ద్వారా పొందుకోవాలని ఆశిస్తున్నారో అది దేవుని ద్వారా పొందుకుంటారు. కనుక విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసి దేవుని ద్వారా పొందుకుని పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ సంతోషం పరిపూర్ణమగునట్లు దేవుడు మీ జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు విశ్వాసంతో ఏదైతే అడుగుతున్నారో వారి సంతోషం పరిపూర్ణమగునట్లు వారి యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.